ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదేం లేదమ్మా. నేను చదువుకోలేదన్న భయం, అందంగా లేను అన్న దిగులు నాలో చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఇంత అందమైన భార్య దొరికినా కూడా నాకు తను ఎక్కడ దూరం అవుతుందోనన్న భయం నన్నెప్పుడూ వెంటాడేది. ఆ అభద్రతా భావం వల్లే నిన్ను ఈషుని ఎంతో ఇబ్బంది పెట్టాను. నా తప్పులు వెనక ఎవరూ లేరమ్మా. అమ్మా, ఈషు నీకు మాటిచ్చినట్టుగానే నేను నీకు మాటిస్తున్నానమ్మా. ఇక మీదట ఈషు చెప్పినట్టే వింటాను. ఏ నిర్ణయమైనా నేనే తీసుకుంటాను. ఎవరి మీద ఆధారపడను, దేనికి భయపడను. నువ్వు కోరుకున్న మార్పు నీకు చూపిస్తానమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నువ్వు దినదినాభివృద్ధి చెందాలి నాన్నా. ఈశ్వరి, ఇప్పటికి గండం తప్పింది. కాని సుందరం ఈశ్వరి మాటలు వింటే ఇక మా గ్రిప్లో ఉండడు. సుందరాన్ని ఎలాగైనా మళ్ళీ తప్పుతో పట్టించాలి. దేవుడా, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అటు అమ్మ నన్ను క్షమించేసింది, ఇటు నా ఇష్యూ కూడా నన్ను అర్థం చేసుకుంది. ఇక ఇంతకన్నా నాకు కావాల్సింది ఏమీ లేదు. చాలు బాబోయ్, చాలు. ఇంకెప్పుడు ఎవరి మాటలు విని తప్పుడు పనులు చేయను. బాగా బుద్ధి చెప్పావు. చాలా చాలా థ్యాంక్స్ దేవుడా. థ్యాంక్ యూ సో మచ్.